V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. నవంబర్ 14 నుండి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రధాన కార్యదర్శి. గరీబ్ హఠావో నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఇందిరాగాంధీ. పర్యావరణంపై అవగాహన అన్న కార్యక్రమం. ప్రకృతి పరిరక్షణ పరమావధి పర్యావరణవేత్త రాజయోగి. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్ట్ గ్యాలరీ సందర్శించారు. వరంగల్ పర్యటనకు ముందు రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం డిజిటల్ పద్ధతిలో వరంగల్లో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా నవంబర్ 14 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభకు వచ్చిన వారితో కరచాలనం చేశారు. వేదికపై దీపం వెలిగించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. తన పాలన ప్రారంభించి ఓరుగల్లు మహానగరంలో పర్యటిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించిన శంకుస్థాపనలు చేసినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మనం చూస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక ఒక అందమైన కళాక్షేత్రం, ఒక అందమైన ఆడిటోరియం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గకుండా అదే స్థాయిలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున మా జిల్లాకి
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తిలో కేశవరాం కర్మాగార యాజమాన్యం కార్మికులకు బోనస్ చెల్లింపు విషయంలో మొండి వైఖరి అవలంబించడంతో కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాత్రి షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ కార్మికులు విధులకు వెళ్లే సమయంలో నల్ల బ్యాడ్జు పెట్టి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదాసు శ్రీనివాస్, అంజయ్యలతో పాటు బాడీ మెంబర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులందరికీ నమస్కారం. ఈరోజు మనకు యాజమాన్యం బోనస్ ఇవ్వకపోవడం వల్ల మనం కౌశికన్న ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజు నల్ల బ్యాడ్జ్లతో మాత్రమే మన నిరసన తెలియజేయడం జరుగుతుంది. రేపటి నుండి మనం రూల్ సెట్ డౌన్ ఉంటుంది. మనం రేపటి నుండి అన్నగొండ సాయంత్రం వల్ల మాట్లాడుతూ వస్తారు. మీరందరూ మనకు బోనస్ చెల్లిన మాత్రం నల్ల బ్యాడ్జ్ పెట్టుకుని నిరసన జరగడం జరుగుతుంది. రేపటి నుండి ఏదో విధంగా మనం రేపు కార్యక్రమం చెప్పగలుగుతాం. అదే జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల కాపాడుకోవాలి. అందుకోసమే కలిసికట్టుగా మన అందరము దేనికైనా కానీ సిద్ధంగా ఉండాలి. మన వెనక కౌశికరాను, మాదాసిరాను ఉన్నాడు. ఏం భయపడకండి, దేనికైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి కంపల్సరీ. ఈ బోనస్ పోయిందనుకో వెనక పోతే 20 సంవత్సరాలు మనం వెనక పోయినట్టు అవుతుంది. అందుకోసమనే మన అందరం కలిసికట్టుగా ఉండి ఈ హక్కులు మనం సాధించుకోవాలి. ఈ హక్కు పోయిందనుకో అన్ని హక్కులు పోతాయి మనకు. అందుకోసమనే ఎవరైనా కానీ ఏ తప్పుడు ప్రచారం చేసినా కానీ ఎవరు నమ్మద్దు. మన హక్కులను మనం సాధించుకోవడానికి మన కార్మికులందరూ ఒక్కటై పోరాడాలని చెప్పి నేను అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్మికుల సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనకు రావాల్సిన బోనస్ చెల్లించడంలో యాజమాన్యం మొండి వైఖరి వహిస్తున్న సందర్భంగా కౌశికరన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి నిరసన వ్యక్తం చేస్తూ విధులను, మన డ్యూటీలను నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని విధులు నిర్వహించాల్సిందిగా ఆర్డర్ ఇచ్చారు. దాన్ని మనం సక్రమంగా పూర్తి చేసుకొని రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా టూల్ డౌన్ సమ్మె, అందులో భాగంగా రేపు ఇవాళ కార్యక్రమం అనేది ముఖ్యంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం అనేది ఉంటుంది. దీనికి కార్మిక సోదరులు అందరూ సహకరించి మన హక్కుల సాధనకు మీ వంతు సహాయ సహకారంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ, అందరూ మన పని కోసమే ఇది మనం మన హక్కుల సాధన కోసమే మనం చేసుకుంటాం. ఇవాళ ఎవరి కోసం మనం చేస్తలేము. కావున అందరూ సహకరించాలని చెప్పేసరి మిమ్మల్ని వేడుకుంటున్నాం. హైదరాబాద్ పాత బస్తీ గౌలీపుర డివిజన్ అంబికానగర్ ప్రాంతం నందు కందడి సునీల్ కుమార్ కన్నె స్వామి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అభిషేకం, మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమం చేపట్టిన అనంతరం భజనతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ కార్యక్రమానికి సర్వేష్ గురుస్వామి, అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Please, let me
శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం తలమర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ కె లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన అన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు, సినీ యాక్టర్ కమల్ కొండ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షిస్తే సమస్త జీవరాశులకు ఆహారం, ఆక్సిజన్, వాటర్, ఎకోసిస్టమ్ తదితరాలు అందించి సమస్త జీవరాశులకు జీవనాధారమైన ప్రకృతిని కాపాడుకోవటమే పరమావధిగా జీవించాలని అన్నారు. కార్యక్రమానికి హాజరైన కమలకొండ సంతోష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ స్నేహితుల పెద్దల జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటాలని తెలియజేశారు. హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా దూరం నుంచి సార్వాల్ మన స్కూల్కి వచ్చి నేచర్కి సంబంధించిన చాలా మంచి విషయాలు చెప్పారు. మనం ఈ సమయాన్ని వృధా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకొకసారి చాలా బాగా వినండి. మనం ఎవరన్నా మన ఊర్లో చెట్లు కానీ, మన ఊర్లోనే కాదు ఎక్కడైనా చెట్లు కొట్టేస్తుంటే ఆ చెట్లని కన్సర్వ్ చేయాలి. మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న నేచర్ ని కూడా మనం కాపాడుకోవాలి. మన నేచర్ ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. మనం దాని నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నాం, ఫుడ్, ఫ్రూట్స్ ఇలా ఎన్నో మనకు లభిస్తున్నాయి. కాబట్టి మనం వాటిని రక్షించుకోవాలి. ఎక్కడ కూడా ఇట్లాంటి చెట్లను కానీ మొక్కలను కానీ మీరు పెంచండి. ఎవరైనా కొడుతుంటే పోయి వాటిని ఆపండి. అదే విధంగా సార్ వాళ్ళు చెప్పినట్టు సార్ వాళ్ళు చాలా మొక్కలు కాపాడారు. మనం కూడా మనకి వీలైనన్ని నాటండి, మరికొన్ని కాపాడండి. అంటే ఏమో తెలుసుకున్నాం కదా. ఫారెస్ట్ లో ఉన్న 6 అక్షరాలు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు జీవించడానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం కదా. అందులో ఒక్కో అక్షరం ఏమిస్తుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ ఏమిస్తుంది? ఓ, ఆర్, ఈ, ఎస్, టి. ఇన్ని ఇచ్చి ఈ భూమి మీద సమస్త జీవరాశులను జీవింపచేసే ఈ అమ్మ లాంటి అమ్మ అయిన ప్రకృతిని మనం ఎవరైతే విస్మరించి తిరిగి సేవ చేయమో, తల్లికి సేవ చేయని ఫలితం వాళ్ళ అకౌంట్ లో ఉండిపోతుంది. వాళ్ళు మనిషి గుణాలను పెంచుకొని హాయిగా జీవిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అనంతపురం జిల్లా పిఏబిఆర్ కుడి కాలువ మరమ్మతులు జరగాలి అని సిపిఎం పార్టీ రాప్తాడు మండలం గొల్లపల్లి నందు ప్రాంతీయ కార్యదర్శి టి రామాంజనేయులు మాట్లాడుతూ
వచ్చే నెల 1న PABR కుడి కాలువకు నీరు వదులుతామని జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ SC పత్రికలలో తెలిపారని, కాలువల, చెరువుల, గుంటల, కంప చెట్ల వ్యర్థాలను అధికారులు తొలగించి వాటిని మరమ్మత్తు చేసి 49 చెరువులకు నీళ్లు అందేలా చూడాలని అధికారులను CPM పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో CPM ప్రాంతీయ కార్యదర్శి టి రామాంజనేయులు, ప్రాంతీయ కమిటీ సభ్యుడు పోతులయ్య, వెంకట్రావు, ఆదినారాయణ రెడ్డి, పోతలయ్య మొదలగు రైతులు పాల్గొన్నారు. కుడికాలువకు నీళ్లు వదులుతామని చెప్పి డిసెంబర్ 1వ తేదీ నుంచి నీళ్లు వదులుతామని చెప్పేసి నిన్న పత్రికల ద్వారా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇరిగేషన్ SC గారు కూడా ప్రకటన చేయడం జరిగింది. వారికి CPM పార్టీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అదే సందర్భంలో PABR కాలువకు సంబంధించినటువంటి ఈరోజు గొల్లపల్లికి సంబంధించినటువంటి PABR కాలువలో ఈరోజు కంప చెట్లన్నీ కూడా ఇవన్నీ పరిశీలించడం జరుగుతూ ఉంది. ఈ కంప చెట్లు అదేవిధంగా ఈ కాలువ PABR కాలువ కుడి కాలువ నాసిరకంగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. గతంలోనే CPM పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టిన సందర్భంగా చెరువులు, కుంటలు, కాలువలు కూడా నాసిరకంగా ఉన్నాయి. అవన్నీ మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి CPM పార్టీగా కూడా బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ రూపంలో కూడా విన్నవించడం జరిగింది. అయినా ఎక్కడే కానీ కాలువ మరమ్మతులు కానీ అదేవిధంగా చెరువులు, కుంటలు కూడా మరమ్మతులు కూడా చేపట్టకపోవడం చాలా దుర్మార్గం. అందుకోసమే ఈరోజు డిసెంబర్ 1వ తేదీ నుంచి కుడి కాలువకు నీళ్లు వదులుతున్నారని చెప్తున్నారు. కానీ అంటే కాలువ పరిస్థితి ఎలా ఉంది ఆయన ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే CPM పార్టీగా మేము అధికారులని, జిల్లా అధికారులని, మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా PABR కుడి కాలువకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కంప చెట్లు అదేవిధంగా కొన్ని చోట్ల కాలువ కూడా నీళ్లు వదిలితే కాలువ కూడా తెగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అదేవిధంగా నీళ్లు వదిలిన తర్వాత కంటిన్యూగా చివరి ఆయకట్టు వరకు, చివరి చెరువు వరకు నీళ్లు PABRతో ఉన్నటువంటి 49 చెరువులు నింపాలని చెప్పేసి CPM పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డిసెంబర్ 1వ తేదీ నీళ్లు వదిలిన తర్వాత కంటిన్యూగా మధ్యలో ఎక్కడే కానీ కాలువలు తెగిపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు ఉంది. అందుకోసం మధ్యలో కాలువ తెగిపోతే మళ్ళా డ్యాములో నీళ్లు బంద్ చేసి మళ్ళా గ్యాప్ పడే పరిస్థితి ఉంది. నీళ్లు వదిలిన తర్వాత కంటిన్యూ ఎప్పుడైతే నీళ్లు వదిలినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము నీళ్లు వదిలినామని చెప్పేసి లెక్కలు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకోసమే PABR కుడికాల వెంటనే తక్షణం ఎక్కడైతే కంప చెట్లు అదేవిధంగా నాసిరకంగా ఉన్నటువంటి ఈ పనులన్నీ చేపట్టాలని చెప్పేసి CPM పార్టీగా డిమాండ్ చేస్తుంది. భారతదేశ మాజీ ప్రధాని, భారత రత్న గ్రహీత ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన NSUI ప్రధాన కార్యదర్శి సాకే సాయి కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు రాయటానికి పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం ఎంతో కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. గరీబ్ హఠావో నినాదంతో పేదరిక నిర్మూలనకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో NSUI రాష్ట్ర నాయకులు బండారు శివ, నాయకులు మురళీకృష్ణ, మంజునాథ్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం. గుర్తుందా? నాకు ముందే నవంబర్ 14కి పెట్టాం మేము ప్రోగ్రాము. ఇక్కడే స్పోర్ట్స్ డే కండక్ట్ చేసి నెక్స్ట్ మీకు ఏం అవసరం ఉన్నా NSC ఉంటుంది. సరేనా? మీకు ఏమేమి అవసరం ఉందో ఒకసారి చెప్పండి. ఏం అవసరం లేదా మీకు స్కూల్కి? అన్నీ ఉన్నాయా? చెప్పు చెప్పురా. చెప్పు నీకేం అవసరం? ఓకే చెప్పు.
మీకు ఏమేమి కావాలో కూడా నెక్స్ట్ నుంచి అన్ని మేము అరేంజ్ చేస్తాం. ఒకసారి కాకుండా నిదానంగా అన్ని అరేంజ్ చేస్తాం. సరేనా? ఈరోజు ఇందిరాగాంధీ జయంతికి వచ్చాం కాబట్టి ఇందిరాగాంధీ రెండు వార్తలు చెప్తాను. మీరందరూ ఉమెన్ కదా, లేడీస్ కదా, మీరందరూ చాలా ధైర్యంగా ఉండాలి. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. చిన్న విషయాన్ని కూడా మనం డెప్త్గా వెళ్ళి తెలుసుకోవాలి. సరేనా? గవర్నమెంట్ స్కూల్లో మనం చదువుతున్నాం కదా, గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడే చదివి చాలా చాలా పెద్దగా మీరు ఎదగల. సరేనా? స్పోర్ట్స్ వెళ్ళినప్పుడు స్పోర్ట్స్కి వెళ్ళండి. చదువు ఒకటే స్పోర్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఏం చేసినా కూడా మనం మంచిగా వెళ్ళాల. మీరు ఇంట్లో అందరూ మీ తల్లిదండ్రులు మాట వింటారా లేదా? నేను వచ్చి మళ్ళీ అడుగుతా మీ ఇంటికి అందరికీ. సరేనా? బాగా అందరూ వినాలా, బాగా చదవాలా. మేడం ఏం చెప్పినా వినాలా. తెలిసిన హోంవర్క్ చేస్తారంతా చేస్తారా? ఓకే. మీకేం సమస్య లేవమ్మా స్కూల్లో? మీకు ఏదైనా కావాలంటే నెక్స్ట్ టైం వచ్చి తీసుకొస్తాం. అట్లా చెప్పండి ఏదైనా ఉంటే. రేట్ పర్లేదులేండి, చెప్పండి ఏదైనా ఉంటే. ఏం లేవా? బుక్స్ కావాలన్నా, నోట్ బుక్స్ కావాలన్నా నెక్స్ట్ మంత్ తీసుకొస్తారు చెప్తే మీరు. రండి ఒక గంట వస్తే స్కూల్ ఇలాగండి. గడుడు ఇక్కడ చూడు. మహాత్మా గాంధీ వీళ్ళందరూ జరుపుకుంటారు కదా, అలాగే మన ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు. ఈమె జవహర్లాల్ నెహ్రూ తెలుసా మీకు? ఈమె 1917 నవంబర్ 19వ తేదీ పుట్టింది. జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు పుట్టినాడు? నవంబర్ 14. అదే నెలలోనే ఈమె కూడా పుట్టింది అన్నమాట. 1984లో చనిపోయింది. ఈమెని కాల్చి చంపినారు అప్పుడు ఏదో విషయంతో. ఈ ఇందిరాగాంధీ మనకు 1966లో భారత ప్రధానమంత్రిగా, ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడింది అన్నమాట. చాలా ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె కృషికి తగ్గట్టుగా భారతరత్న అవార్డు కూడా ఇచ్చినారు అన్నమాట. అర్థమైనా? చాలా ధైర్యవంతురాలు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కట్టుబడి. ఓకేనా? ఆమెలాగా మీరు కూడా బాగా చదివి బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. మన అన్నల్లో ఎన్ఎస్యుఐ అని ఒక యూనియన్లు ఉంటాయి. మన కాంగ్రెస్ అనుబంధంగా ఇది ఎన్ఎస్యుఐ అనేది యూనియన్ ఉంది. దానికి మీకు తెలిసే ఉంటుంది, సాయి అని స్టేట్ జనరల్ సెక్రటరీగా. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మీకు కొన్ని ప్రైజులు ఇవ్వాలని వచ్చాడు. అందరూ కలిసి థ్యాంక్స్ చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మాట్లాడవలసిందిగా సాయి గారిని
సందర్భంగా మీకు బుక్స్, పెన్స్, చాక్లెట్లు ఇస్తున్నాము మన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున NSCY. అందుకు మీకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాము. మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్లో రావాలని ఆమె స్ఫూర్తి తీసుకొని మరింత భవిష్యత్తు మీరు పునాదులు వేసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.